flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back. చిన్న చిన్న క్యూబ్స్తో భలే కట్ చేసుకున్నావే. థ్యాంక్స్. క్యూట్గా ఉంది. సంజన నీకు ఒక బౌల్ చేసుకోకపోతే నాకు చేయొచ్చు కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడు చేసే తినవు. ఎట్లా తెలుసు నీకు? నాకు తెలుసు అంతే. సంజనకు అన్నీ తెలుసు అనుకుంటుందా? హాఫ్ వేసుకున్నావా? ఇంకొద్దా? హాఫ్ చాలు. ఇంకేమైనా కావాలా నీకు? ఇంకా ఇంటర్న్షిప్కి కూడా ఎక్కువ డేస్ లేదు, ఒక 10 days ఉన్నట్టుంది అంతే. అంతే. ట్రేడర్ జోస్ సల్సా మనం అన్నీ తినే సల్సాల్లో ఇదే బాగుంటుంది. కరెక్టే. చాలా సల్సాస్ ట్రై, హోల్ ఫుడ్స్లో అయితే ఎన్ని కైండ్స్ ట్రై చేసాము. కాస్కోలో ఉన్నాయి అన్నీ ట్రై చేసాము. హోల్ ఫుడ్స్లో సెల్ చేసే కనీసం ఒక 10 ట్రై చేసాము. ట్రేడర్ జోసి కూడా 3-4 ఉంటే ఇది మా ఫేవరెట్. యాక్చువల్లీ స్పైసీది ఉండేది ఇంత ముందల సంజన. అయినా అది ఎక్కువ మంది తీసుకోవట్లేదు అట్టుంది. ట్రేడర్ జోసు ఐటమ్స్ ఎక్కువ తీసుకోకపోతే డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అట్లా అయిపోయింది అది. ఏంది మా అటు ఇటు కంగారుగా నడుస్తున్నాం. ఓకే, అదే మనమే కొన్నామా? రెండు ఉన్నాయి నేను చెప్తే. ఐ థింక్ కొని ఉంటాము బికాస్ మన బాగా. నా ఉద్దేశం ఇది తీసుకెళ్ళాను ఫుల్ది అక్కడికి. అంటే అందరు తింటారు కదా ఒకటి. మేమేమో ఓపెన్ చేసి ఇంట్లో పెడతాను. మర్చిపోయాం అసలు ఉందని కూడా. ఇంట్లో పెట్టేదా? ఇంకా అవకాడోలు కావాలా? ఉన్నాయి ఇంట్లో తీసుకెళ్తాను. ఇది ఒకటి ఇవన్నీ కరెక్ట్. కాస్కో సల్సాస్ సేలే చేయలేదు చూడండి, అలానే ఉంది. అవును, అదేం చేయాలి. ఇంకోటి కూడా ఉంది. మీరే కొన్నారు, మేము ఒకసారి వద్దని చెప్పి. మీ డాడీకి అయింది, మీ నానే కొనుక్కొస్తాడు ఇవన్నీ. డాడీకి వద్దని చెప్పినా కూడా బయట బౌల్లో ఇది వేసేయండి. డాడీకి వద్దని చెప్పినా కూడా పనికిరాని థింగ్స్ అన్నీ కొంటాను నేను. అంటున్నా కాస్కోకి మీ నాన్నతోటి అప్పుడైతే అన్నీ ఇది అది ఇది అది అనుకుంటారు. పిల్లలు తింటారు. అవును, నువ్వు కూడా ఏం తక్కువ అమ్మా. అసలు చిన్న పిల్లలు వెళ్తే ఎట్లా షాప్ చేస్తావు అట్లా షాప్ చేస్తారు మమ్మీ డాడీ. బయటికి మేము ఆపాల్సి వచ్చింది వద్దు అని. ఈ పనికిరాని థింగ్స్ అన్నీ వీళ్ళు కొంటారు, మేము తినని థింగ్స్ అన్నీ. సరే ఇప్పుడు ఏమేమి వస్తున్నారు అక్కడికి? ఐస్ క్రీమ్ అంటే సాయితీ సేమ్ డైలాగ్ అసలేదు. ఇంకా నోట్లోంచి మాట రాదు. అదే కదా, ఐస్ క్రీమ్ నేను తినని పనికిరాని థింగ్స్ అట్లా అనుకోవచ్చు సాయితీ. నేను తినని థింగ్స్ అంటున్నా. బీన్స్ పెట్టి ఇదే నాన్న ఇది పెట్టు, పెద్దగా పెట్టు. ఓ చాలా ముష్టిగా అయింది. అదే ఎక్కువ అయినాయి కదా. ఆ బీన్స్ సెలక్షన్ మీడియంలో పెట్టచ్చు. ఇంకో థింగ్ అయింది. ఇది దేంట్లో తీసేస్తున్నా స్పూన్ని. సరే తీసే కానీ ఇది దేంట్లో పెట్టేది బుడ్డి? దేంట్లో పెట్టాలి? బీన్స్ గ్లాస్ దాంట్లోనే పెట్టాలి. బౌల్లో పెడితే బెటర్ కదా. అవును, అన్ని బీన్స్ ఆకలేదని చాలా ఉన్నాయి దాంట్లో. నీకోసం ఆ టార్టియాస్ కూడా పెట్టున్నాయి సంజన అక్కడ. ఇది తీసుకెళ్ళాలి కొంచెం. సో నీకు కావాల్సి వస్తాయేమో. అయిపోయింది. ఇలా పెట్టామనుకో దీంతో పాటు తీసేయచ్చు. సో అది సంజన లంచ్ కోసం. ఎంతసేపు కుక్ అయినాయి మా? 35 minutes చూపించింది. 35 minutes. అయితే 30 minutes అయిపోయింది. అదేం చేసిందంటే 35 minutes అని బ్లింక్ అవుతా ఉంది పక్కన. నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ ఫస్ట్ టైం వాడుతున్నా కదా. మోడల్స్ కూడా వేరే ఉంటాయి కదా ఇవన్నీ. అవును. అయితే ఒకసారి వేడవుతుందా లేదా అని ఒక 2-3 minutes వెయిట్ చేసినాక తీసి చూసాను. అది ప్రెజర్ ఏం రాలేదు, చిన్నగా రిలీజ్ చేసి దాంట్లో అసలు ఏం లేదు. ఓపెన్ చేస్తే కుక్ అవటం స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు ఇంకా బాగానే కుక్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేస్తా సేమ్. అప్పుడు ఆ 3-4 నిమిషాలు ఎక్స్ట్రా అయినట్టుంది. అదే దాన్ని కరెక్ట్ గానే ఉంది. కానీ నీకు చాలా బాగా అయింది యాక్చువల్లీ. చాలా బాగా అయింది. ఎందుకంటే అసలు నీకు స్పిల్ అవ్వకుండా. ప్రెషర్ కుక్కర్స్ అయితే మొత్తం అవి వస్తాయి కదా. ఇది బెస్ట్, బీన్స్ కి బెటర్ లాగా ఉంది ఇది. మమ్మీ కంప్లైంట్ ప్రతిసారి చేయాలంటే బయటకు మొత్తం వచ్చింది అని. ఎంత జాగ్రత్తగా వేసినా వస్తాయి. అది నిజమే, ఆ స్టవ్ మొత్తం వచ్చింది. మెజర్ చేసి వాటర్ వేసినా వచ్చింది, తక్కువ వేసినా వచ్చింది, ఎక్కువ వేసినా ఆబ్వియస్లీ. ఎందుకంటే లోపల నుంచి అంత ఫోమ్ వస్తుంది. చాలా పెద్ద కుక్కర్లో పెట్టాలి. ఇంకా అంటే కుక్కర్లో ఎక్కడ పెడతాం? దాంట్లోంచి గిన్నె తీసాను. అది వెంటనే మూత వేస్తే పాడైపోయిద్దేమో కదా. మనం ఏది వెళ్ళిపోతాం కదా. 3 hours అది కూడా ఓపెన్ చేయొచ్చు కాబట్టి స్టీమ్ మూత పైన.
హోల్ లాగా టీ మీరంతా రెడీనా? ఏముంది ఇంకా కార్లోకి ఏమైనా కావాలి నీకు? 2 సోడాలు తీసుకెళ్దాం. ఇంకేవద్దు. మా పొద్దున్నే అవర్ సోడాలు తాగుతారు. చూడండి అలా వాటర్ తాగాలి. కాలట్లేదా? చెయ్యి ముందు మామూలు నీళ్ళు ఉంచేద్దాం కొద్దిగా. సో బీన్స్ కూడా అయిపోయినాయి. ఈ సెట్టింగ్ ప్రెస్ చేసింది మమ్మీ. బీన్స్ చిల్లీ ఉంది కదా ఆ సెట్టింగ్ బాగా వచ్చింది. బీన్స్ ఎక్కువ కుక్ అయినట్టున్నాయి. ఇంకా అదే నేను చెప్తున్నాయి దానివల్ల ఆ 4 minutes వల్ల ఎక్కువ ఇట్లా ఎక్కువసేపు కుక్ అయినప్పుడు ఇంకా వాల్యూమ్ కూడా పెరిగేది కదా. ఎంత వేసావమ్మా? 1.5 cup వేసా. అది మొత్తం వేసావా? ఓ ఎందుకు అవ్వదైతే ఇంకెక్కువ. ఇది కాలుతుంది, పక్కన పెట్టండి. బయలుదేరేమో. బయలుదేరి కూడా ఒక 30 minutes, 30 కాదు ఒక 40-45 minutes అయింది. ఏం సంజన అంత తెలిసిపోయావా? ఏం చేస్తుంది సంజన? పొద్దున్నే పొద్దున్నే మమ్మీ లాంటి వాళ్ళు ఎగుస్తారు. మేమందరం గమ్ముగా ఉంటే మమ్మీ ఏమో వెంటనే కార్లోకి వచ్చి తినేసింది ఫస్ట్. ఈరోజు వెన్స్డే కదా నాన్న? ఏం తిన్నావమ్మా? టాపిక్ మారుస్తుంది మళ్ళీ. ఈరోజు వెన్స్డే కదా. ఏం తిన్నావు? ఏం తినలేదు, తినబోతున్నా. ఏంటి ఇది సోడా చల్లగా లేదు. అమ్ముల్లా బ్రెడ్ జాము అవకాడో కూడా తినేసింది. లేదు నాన్న తాలేదు. ఓ బుడ్డి మర్చిపోయాను బుడ్డి, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. బుడ్డి ఏంటిది అది? సోడానా? ఇప్పుడు చూడండి మళ్ళీ సోడా స్వాప్లు అవుతున్నాయి. ఇది బెస్ట్ లేనా? బాగుంది. సరే అయితే ఇప్పుడు ఇంకా సంజనాన్ని డ్రాప్ చేసి దాని తర్వాత మేము ఆంటీ వాళ్ళ ఇంటికి అంతే. ఎంతలే ఒక 3-4 hours ఉంటామేమో గట్టిగా. వీళ్ళ ఆఫీస్ ఆన్ ద వేనే. సో సంజనా ఫస్ట్ డ్రాప్ చేస్తే లేట్ అవ్వదు. సంజన డ్రెస్సులు పిక్ చేసుకోవాలి ఈరోజు. నన్ను కూడా పిక్ చేసుకోవాలి మీరు. డ్రెస్సులు డ్రాపింగ్లు పికప్లు మధ్యలో సంజనాన్ని కూడా పికప్ చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. మనము కార్లో ఏమో వెనకాలన్నీ పెట్టాము ఆ బరీటో బౌల్స్ కావాల్సిన థింగ్స్ మొత్తం. ఐ థింక్ అనిమేష్ విల్ బీ హ్యాపీ. అనిమేష్ బరీటో బౌల్స్ చాలా నచ్చినాయి అంట. ఓకే, సంజనాన్ని డ్రాప్ చేసేసి ఇప్పుడే వచ్చాము. సో మమ్మీ అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేస్తుంది అనమాట అది చేయటానికి. పాపం పిల్లలు ఇష్టంగా తింటారంట సంజన చెప్పింది. ఇంకా వాళ్ళు కూడా 2 ఉన్నారు కదా. అవును. సరే అని బాయిల్ చేసి సలసాలు అన్నీ తెచ్చాం కదా. జస్ట్ ఆనియన్ పెప్పర్స్ ఫ్రై చేసేస్తే ఈజీగా ఉంటుందని. ఓకే, ప్యాన్ తీయాలా? పెట్టినాను. ఇది సరిపోయింది కదా ఈ ప్యాన్? ఇది సరిపోయింది. ఆన్ చేసి కొద్దిగా బటర్ వేసుకో. ఓకే, వేడి చేస్తా. సో నెయ్యితో కుక్ చేస్తారా అంటే వాళ్ళు? దీంట్లో ఉందా? ఉంది కదా, దీంట్లో ఉంది. అది దీంట్లో మార్చాలి. ఇట్లా వేసేయచ్చులే. టూ స్పూన్స్ వేస్తున్నామా? చాలానే చెయ్యాలి నాన్న. 2 spoons బటర్ నెయ్యి రోజు. సంజన ఒకసారి చేసి పెడితే అనిమేష్కి ఫేవరెట్ అని చెప్పాడంట. అనిమేష్ సంజనాకి ఇట్లాంటి వెరైటీ డిషెస్ ఇష్టం వాళ్ళకి. యాక్చువల్లీ మేము ఈ రెసిపీ కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాము, కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. బరీటో బౌల్ రెసిపీ అందరికీ నచ్చుతుంది కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి. రైస్ పెట్టుకోవచ్చు కదా నాన్న దీంట్లో. యాక్చువల్గా ఉందా చూడు, ఇక్కడ రైస్ ఉందా? రైస్ ఉంటే అది సిలాంటో రైస్ చేయొచ్చు. సంజన ఇంట్లో చేసుకుంది కదా. అనుకుంటా చూడు, ఇక్కడ రా బుద్ధి, ఎక్కడ ఉందంట చూడు. అయితే పెడదాం కొంచెం అంటే. కొంచెం ఉంది కానీ సరిపోదు. కొంచెం పెడదామా మరి? పెట్టు, లేకపోతే పర్లేదు అనుకుంటే వదిలేసి మీ ఇష్టం. సరిపోదా అది ఉన్నది? కొంచెమే ఉంది, చూద్దాం. ఇన్స్టెంట్ పాట్లో పెడదాం లేకపోతే. కావాలంటే వాళ్ళ వరకు పెట్టు, అనిమేష్ వాళ్ళకి. వాళ్ళకేనా? అదే నాకు అవసరం. ఆంటీ వస్తారు కదా ఇప్పుడు, పెడదాం. నైఫ్ చాలా షార్ప్ ఉంది. ఉందా? మనకు నైఫ్ షార్ప్నర్స్ ఉన్నాయి కానీ మేము ఎక్కువ షార్ప్ చేయమ్మాయి, ఎప్పుడు చేయలేదు అనుకుంటా.
కొన్న తర్వాత ఇలా ఇవి అంతకుముందు వేరే వాడేదాన్ని కదా. యా ఇప్పుడు 5-6 ఇయర్స్ నుంచి మన దగ్గర ఉన్నాయి వాడుతున్నాం. అవును షార్ప్ ఏం చేయదు. చేయొచ్చు ఉంది కానీ యా స్మూత్గా గ్లైడ్ అవుతుంది. కానీ ఇక్కడ స్మూత్గా ఉండకూడదు బుడ్డి. అవును ఆ నైఫ్స్ కొంచెం ఇట్లా ఉంటాయి చూడు, అది బెటర్. కొంచెం ఇట్లా ఎండ్స్లో రఫ్గా ఉంటే తెలిసింది. నాకెందుకు అది బెటర్, నాకు కంఫర్ట్ అనిపిస్తుంది మెయిన్. చూడు నాన్న బటర్ వేడైతే ఇది వేసేస్తా. అయిపోయింది వేడైంది. వేసేస్తా. ఇట్లా లాంగ్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. లాంగ్ చేసేసి ఆ మధ్యలోకి ఆఫ్ చేస్తాను ఆనియన్ని బట్టి. కొన్ని పొడుగుంటే ఇప్పుడు పొడుగుంది కదా, అవును దీన్ని ఆఫ్ వేసేస్తే సరిపోయిందిగా. నీకు ఇంకా విడిగా ఆనియన్ కావాలా? అక్కర్లేదుగా, సల్సా ఉందిగా. విడిగా అవసరం లేదు. ఫాలో అవుతాయి ఇక్కడికి. బుద్ధి నేను ఆనియన్స్ వచ్చాను, నువ్వు విడిగా ఫాలో అవుతున్నావు. మమ్మీ కావాలని ఇక్కడ చేస్తుంది అనమాట కర్రీ, ఎందుకంటే ఇక్కడ వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్టీ. రాత్రి చేసా కానీ ఇంట్లో కొంచెమే చేసా కదా, మళ్ళీ సరిపోదు కూడా కదా. సరిపోదు, చాలా మంది. పొద్దున్నే లేచి చేసే టైం ఎక్కడ ఉంది అసలు? లేదు, పొద్దున్నే బయలుదేరాలి ఎందుకంటే మళ్ళీ సంజనాకి లేట్ అవ్విద్ది. ఇది ఒక్కటేలే, మిగతా అన్నీ తెచ్చారు కదా. సోర్ క్రీమ్ కూడా ఉందిగా. సోర్ క్రీమ్ కూడా తెచ్చాము. సల్సా తెచ్చారు. అవును, ఇది ఫ్రై అయ్యాక ఎంతో అవ్వదు బుద్ధి, అది కొంచెమే అవుతాయి కదా. నిన్న హ్యాండ్స్ వాష్ చేసుకొని నెయ్యి పట్టుకొని నన్ను కొంచెం ఫ్లేమ్ కూడా పెంచుకో కావాలంటే. పెంచమంటావా? ఆనియన్స్ పెప్పర్స్ దీంట్లో అయితే, అండ్ దెన్ సల్సా అని తెచ్చాము. సో ఎంత టైం పట్టదులే, ఒక 10-15 మినిట్స్ కర్రీ అవుతుంది. ఓకే, మిగతా అన్నీ రెడీగా ఉన్నాయి కదా. రైస్ కావాలంటే కొంచెం పెడదాము, అయితే ఉన్న రైస్ అయినా కలుపుతాను ఫస్ట్. ఉన్న రైస్ కలిపేసారు, వాళ్ళకి సరిపోయి పిల్లలకి సరిపోద్ది కదా పాపం. మళ్ళీ అది టైం పట్టింది కదా అవటానికి. దాంట్లోకి లెమన్, సిలాంట్రో, గార్లిక్ పౌడర్ కావాలి కదా. కానీ గార్లిక్ పౌడర్ ఉండదు, ఫ్రెష్ గార్లిక్ కొంచెం వేసేసేది. ఫ్రెష్ వద్దులా తింటే బాగుండదు. లేకపోతే లెమన్ సిలాంట్రో వేసేద్దాం. లెమన్ సిలాంట్రో వేసి సిలాంట్రో కూడా కట్ చేస్తాం. లెమన్స్ కూడా బయట పెట్టాను. లెమన్స్ ఉన్నాయా? లేకపోతే అది ఉందా? అదిగో తీసాను. తీసావా? అయ్యో అక్కడ పెట్టాను చూడు, దాంట్లో డిస్ట్రాక్ట్లో పెట్టాను. కనిపిస్తున్నాయి. బ్లాక్ బీన్స్ కుక్ అయింది. 4 వేస్తే సరిపోవు. చాలు. ఇది రివర్స్లో అయితేనే బాగా కట్ అవుతుంది, ఎంత షార్ప్గా ఉన్నా. స్కిన్ ఉంటుంది. ఎల్లో ఒకటి వేస్తే అయితే, ఇంకొక గ్రీన్ వేస్తే అయితే. లంచ్ టైం వస్తుంది కదా, 11 అయింది. అందుకే పాపం వాళ్ళకి తొందరగా చేద్దామని. మరి ఎప్పుడు తింటారు? 12:30 అట్లా. ఎంత వచ్చింది టైము? 11:04 అయింది. టైం ఉందిగా, 1 అవర్ ఉంది. టైం ఉంది. ఇది వేసేస్తే నువ్వు ఇంకా మిక్స్ చేసి ఇచ్చేయడం. అంతే. చూడలేనా ఒకసారి మిక్స్? నన్నే అసెంబుల్ చేసి ఇమ్మంటావా? అంతే, వాళ్ళకి తెలియదు కదా. మర్చిపోయి టోటలాస్ కూడా ఫ్రై చేయాలి కదా. ఉన్నాయి. ఎప్పుడైనా నెయ్యిలో కుక్ చేసే స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది కదా. చాలా పెప్పర్స్ కూడా వేయచ్చాము. మోర్ పెప్పర్స్ కావాలా? ఇంకొక వేయచ్చాము. ఇంకో గ్రీన్ కట్ చేసా. ఇది కుక్ డౌన్ అయితే అసలు ఏమి ఉండదు, కలర్ఫుల్గా ఉంది మొత్తం. రెడ్ ఆనియన్, గ్రీన్, ఎల్లో పెప్పర్స్. రెడ్, గ్రీన్, ఎల్లోనా? కరెక్ట్. ఇప్పుడు సిలాంట్రో కావాలా ఇంకేమన్నా? కొత్తిమీర దీనికి అవసరం లేదు, మా రైస్ కట్ చేస్తా అయితే సరిపోతా. ఇంకా లెమన్ కావాలంటే కదా, అవకాడో కొంచెం ఇలా అంటున్నా బుడ్డి, జ్యూస్ బాగా వస్తుందని. సో మమ్మీ కర్రీ చేసేసిన తర్వాత అయితే మేము టార్టియా సైడ్ ఉన్నాయి కదా, సో అవి హీట్ చేస్తున్నాను అనమాట.
యాక్చువల్లీ ఏంటంటే ఈ బరీటో బౌల్స్ తినేటప్పుడు ఏ టైమ్ ఆఫ్ డే కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. మేము ఈ రెసిపీ నేను చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీకు కూడా కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇట్లా సంజన ఆల్రెడీ మా ఇంట్లో ప్యాక్ చేసేసుకుంది కదా, నిన్న కూడా మేము ఇయే తిన్నాం బరీటో బౌల్స్, అండ్ ఈరోజు లంచ్కి కూడా మేము ఇయే తింటున్నాము. సో ఇది కర్రీ మొత్తం చేసేసి లోపలి కర్రీ లైక్ టార్టియా లోపల పెట్టేసుకొని అది ప్లస్ బీన్స్ అండ్ తర్వాత సల్సా సవర్ క్రీమ్ అట్లా వేసేసుకొని తినేసాము. అండ్ లంచ్ తినిన ఒక ఫ్యూ అవర్స్ తర్వాత అయితే సంజనాన్ని పికప్ చేసుకోవటానికి నేను బయలుదేరాము అనమాట. సో సంజనాన్ని పికప్ చేసుకొని మళ్ళీ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు మేము కొంచెం స్నాక్ తిన్నాము. సో ఇప్పుడైతే మేము బయలుదేరాము సంజనాన్ని పికప్ చేసుకోవటానికి, ఎందుకంటే తనని మేము యాక్చువల్లీ డైరెక్ట్గా డ్రాప్ ఆఫ్ చేసాం కదా. సో మేము సంజనాన్ని యాక్చువల్లీ డైరెక్ట్గా డ్రాప్ ఆఫ్ చేసాం కదా. ఇది ఫోన్ అసలు మధ్య మధ్యలో చెప్తానే ఉంది. సంజన ఫోన్ చేస్తుంది. రావట్లేదు సో యా సంజన కూడా నేను రెడీ, మీరు వచ్చారా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసాము అని చెప్తున్నాము. సో బేసిక్లీ ఇప్పుడు తన్ని ఎందుకు వచ్చామంటే పికప్కి తన్ని డైరెక్ట్గా ఇక్కడే డ్రాప్ ఆఫ్ చేసాం కదా. సో సంజన కార్ లేదనమాట, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తే అప్పుడు ఈరోజు ఏదో మూవీ నైట్ ఉంది అంటుంది, కావాలంటే దానికి వచ్చింది అనమాట. ఇక్కడ కీరా కనిపిస్తే తెస్తున్నాము. ఇప్పుడు రెయిన్ కూడా పడబోతుంది, చాలా విండీగా అండ్ కొంచెం క్లౌడ్స్ కూడా అట్లా వస్తున్నాయి. యాక్చువల్లీ సంజనాన్ని పికప్ చేసుకునేటప్పుడు క్లౌడ్స్ వచ్చినాయి అన్నమాట, వచ్చి రెయిన్ కూడా పడింది. బట్ మళ్ళీ ఇప్పుడు తగ్గింది కొంచెం, బట్ మళ్ళీ పడబోతుంది రెయిన్. 8కి పడాలి. చూడండి కీరా అంతే కదా, అది గ్రో అవ్వలేదు అనుకుంటా. ఇంకా పెప్పరు చిన్నది ఉంది కదా, చాలు. సో యా సంజన అయితే ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి బయలుదేరింది, వెంటనే బయలుదేరింది అనమాట. మెయిన్ తన కార్ కోసం వచ్చింది, బికాజ్ మేము బయలుదేరుతున్నాం కదా, మళ్ళీ తనకి ఇంటికి రావడానికి రైడ్ ఉండదని. అండ్ అక్కడ ఆఫీస్లో చికెన్ అది ఉంటే అన్మేష్ కోసం కొంచెం తెచ్చింది, అన్మేష్కి చికెన్ ఇష్టమని. చికెన్ స్క్యూవర్స్ అండ్ ఇదేమో పాస్తా ఓర్జో సాలడ్. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందిమా? నేను చూడలేదు బుడ్డి, 8:16 అవ్వింది. అండ్ మేమైతే ఇప్పుడే బయలుదేరాము, ఇప్పుడే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాము. బయలుదేరి కూడా 5:30కి అట్లా బయలుదేరాము అనమాట, అరౌండ్ 5:20. సో సంజన ఏమో ఆఫీస్ నుంచి మేము పికప్ చేసుకున్నాం కదా, నేను డాడీ మధ్యలో వెళ్ళి పికప్ చేసి దాని తర్వాత మళ్ళీ సంజన బయలుదేరింది. వెంటనే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఆఫీస్కి బయలుదేరింది తన కార్లో. సో యాక్చువల్లీ అయితే ఈరోజు మూవీ నైట్ అదంతా ఉందన్నమాట. సో మూవీ నైట్కి వెళ్ళొస్తాను, కానీ మీరు బయలుదేరుతారు కాబట్టి నాకు మళ్ళీ కారు అవసరం అవ్వద్దని తన కారు అక్కడ పికప్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి వచ్చిందనమాట. సంజన కూడా చేరుకుంది నాన్న, సంజన కూడా ఆంటీ వాళ్ళ ఇంటికి చేరుకుంది. 7:30 కల్లా వచ్చేసింది. ఓకే, ఎక్కువసేపు ఏమి ఉండాలి, అయిపోగానే వచ్చేసినట్టుంది బయలుదేరి. ఓకే ఓకే యా. మళ్ళీ రేపు బుడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ మమ్మీ ఏం పెట్టబోతున్నా? ఏమున్నాయి ఇంట్లో, ఏం పెడతావు? డోంట్ టెల్ మీ బరీటో బౌల్స్. ఇప్పుడే బరీటో బౌల్స్ వేడిగా టీ తాగేసి నిద్రపోతా. డాడీ అమ్మ డిన్నర్ పెట్టదంట మనకి. దాంట్లో న్యూస్ ఏముంది బుడ్డి, మనకు ఎప్పుడైనా పెడతాదా మమ్మీ? మనమే ఏం పెట్టకుండా ఇట్లా గాలికి నీళ్ళకి పెరిగారు బుడ్డి అందరూ. నిజమే, అట్లానే పెరిగాము, మంచిది కదా అది, ఇంకా హెల్త్కి కూడా. అందుకనే ఇప్పుడు మాకు కావాల్సినవి మేము చేసుకుంటున్నాము. అయినా నువ్వు ఆపుతావు అప్పుడప్పుడు. మేము చేసుకుంటా అంటే అమ్ముల్లా ఇప్పుడు ఎందుకు
ఇప్పుడు నేను మళ్ళీ క్లీన్ అవును, చేయాలా ఇంట్లో అన్ని అది ఇది పెట్టుకొని అని ఏమి? కంప్లైంట్ చేసిద్ది. చూడు మా 7:30కే ఇంత డార్క్ ఎందుకు అయిపోయిందంటే కొంచెం చల్లబడింది నాన్న. హరికేన్ థండర్ స్టార్మ్స్ ఎప్పుడు రేపు నుంచే ఎల్లుండి నుంచా బుడ్డి? ఆ హౌసెస్ చూడు బోస్టన్లో లాగా ఉన్నాయి. హౌసెస్ అంటే ఇవి చిన్న చిన్న ఆఫీస్లో ఉంటాయి చూడు. కన్స్ట్రక్షన్ అంతా అవునా బోస్టన్ లాగా ఉంది. నేను నోటీస్ చేయాల. అక్కడ చూసేవాళ్ళం కదా నాన్న. హోల్ ఫుడ్స్కి ఇప్పుడు వెళ్ళాలా రేపు వెళ్దామా? నీ ఇష్టం డాడీ. మీకు ఓపిక ఉందా? నేను రావాలా లోపలికి? ఎందుకులే ఇప్పుడు వెళ్ళేసి వస్తే అయిపోద్దిగా పని. ఓ పని On the way పెండింగ్ నే పెట్టుకోవటం కదా. ఎందుకు? ఓకే. మొత్తం భలే డార్క్ అయిపోయింది ఎందుకంటే ఈ వీక్ హరికేన్ ఉందన్నమాట. ఈ ఇల్లు చూడు బుడ్డి ఎట్ట కట్టారు. టౌన్ హోమ్స్ మన ముందలే కట్టారు కదా మా ఎన్ని side. మొత్తం కట్టేసారు. మేము వచ్చినాక అసలు అంత డెవలప్ అవ్విందో. అసలు చాలా అయితే గుర్తుపట్ట లేకుండా అయిపోయినాయి. యా కోవిడ్ అప్పుడైతే అసలు ఇంకా ఏం పెరగవు, అసలు ఏం కన్స్ట్రక్షన్ అవ్వదు అది ఇది అనుకున్నారు కదా. అవును ఇంకా ఎక్కువ అయింది చాలా. యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఏంటంటే పొద్దున బరీటో బాల్స్ అయిన తీసుకెళ్ళాం కదా. సో అవి లంచ్కి అందరం తిన్నాము. అంటే అందరం అంటే మేము అందరిమి ప్లస్ అనిమేష్ వాళ్ళందరూ. సంజన తినలేదు ఎందుకంటే సంజన కూడా తినింది కదా మన సంజన ఇంట్లో నుంచి తీసుకొని డ్రాప్ వెళ్ళింది చేసి. నాన్న. అవును ఎందుకంటే అక్కడ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాం కదా, ఎట్లాగో లేట్ అయిందని అవును. దాన్ని ప్యాక్ చేసుకొని అక్కడ తినిందంట. Hmm. ఇంకా ఈవినింగ్ కూడా నాకు పెద్ద ఆకలి అవ్వలేదు. ఆ, అదేదో టాకోనే ఏదో ఒకటి తిన్నాననింది. అవును. నేనేం తినలేను ఇప్పుడు డిన్నర్కి అని చెప్పింది. బరేటో బౌల్స్ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటాయి కదా. అవును మా ఫిల్లింగ్ కదా నాన్న, అవకాడో ఫిల్లింగ్ అయినా, బీన్స్ ఫిల్లింగ్ అయినా, చాలా ఫిల్లింగ్ పెప్పర్స్ ఆనియన్ అన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా నెయ్యి వేసి ఫ్రై చేస్తే బాగున్నాయి బుడ్డి. కదా బాగలేదు. నేనేం చేస్తున్నా అంటే అసలు ఏం వేయట్లేదు కదా, అవును ఆయిల్ కూడా వేయట్లేదు. వేస్తే కొంచెం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేస్తున్నా. కానీ నెయ్యి వేస్తే బాగుంది ఫ్రై చేసినప్పుడు టేస్ట్. నెయ్యి వేస్తే చాలా బాగుంది. మామూలు ఆయిల్ అన్నిటికంటే ఏం పోలీస్ ఉన్నాడా లేదు బుడ్డి, లేదు. ఓ అది లాస్ట్ వీక్ లైట్. కూడా మనం వెళ్ళొచ్చేటప్పుడు ఇక్కడే కదా, అవును అక్కడికి వెళ్ళొచ్చాం చూడు అరంగేట్రానికి. ఆ, అప్పుడు కూడా సేమ్ ఇదే అనుకున్నాం. స్పీడింగ్ బుడ్డి, స్పీడ్ మానిటర్ లాగా పెట్టారు అక్కడ. వాళ్ళు పోలీసులు లేకపోయినా అది మానిటర్ చేస్తుంది. రేపు ఎల్లుండి కూడా ఉందా హరికేన్? ఉంది మేడం. 3-4 days బుడ్డి. చాలా పెద్దది, చాలా పెద్ద హరికేన్ రాబోతుంది. ఇప్పుడు అటు అవుతున్నట్టుంది కదా ఫ్లోరిడా అటు సైడ్. అవును బుడ్డి ఇప్పుడు నైట్ 9 నుంచి రెయిన్ ఉంది. 9 నుంచి ఉందా? 9 నుంచి కంటిన్యూస్గా ఉంది రేపంతా. రేపు నైట్ 8 PM వరకు పడతానే ఉంది. ఓ మై గాడ్. అది అసలు పొద్దున 6:29కి సన్ రైజ్ ఉంది. అప్పుడు కొంచెం ఎండ చూపిస్తుంది అంతే. 6 నుంచి 7కి మధ్యలో కొంచెం ఎండ చూపించింది. మొత్తం రెయినే. ఏమైనా గ్రాసరీస్ కావాలంటే తీసుకున్నాను హోల్ ఫుడ్స్లో. మళ్ళీ ఇంటికి వెళ్ళిన మర్చిపోతాను. మిల్క్ అట్లాంటివి ఏమైనా కావాలా? మర్చిపోయాను. బాగుంది ఉన్నాయి అన్ని. ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ నువ్వు అన్నయ్య తెచ్చావు ఈ రోజు? నిన్ననే. నిన్నే అసలు ఓపెన్ కూడా చేయాలా? కాఫీ టీలకి ఉంది నా నువ్వు ఈ రోజు వస్తుంది ఇచ్చావు. తాలేదు నేను మొన్న ట్రేడర్ జోస్లో లేవంట. లేవు నాన్న నిన్న ఓ అయిపోయినాయి. మిల్క్ కానీ ఇంట్లో కొంచెం ఉన్నాయిలే. ఆ, మళ్ళీ రేపు ఇప్పుడు వెళ్ళొస్తాం. సరిపోయిద్దిలే. అవే తాగుతున్నాను మీ ఇద్దరు. ఓన్లీ టీ కాఫీలకే బుడ్డి. పెరుగు కూడా తెచ్చేసాం కదా కాస్ట్కోలో. ఇప్పుడేం పెద్ద వాడట్లా. మీరు అసలు తిన్నారు కదా ఏంటి? కాస్ట్కోలో ఈ పెరుగు ఉంటుంది సో అది తెచ్చుకున్నాము. గ్రీక్ యోగర్ట్ ఒకటి, దాని తర్వాత గ్రాస్ గ్రాస్ ఫెడ్. ఫెడ్ ఒకటి. రెండు బాగుంటున్నాయి. మామూలు పెరుగు కూడా బాగానే ఉంటుంది కానీ అది కొంచెం ఏందో గ్రీక్ యోగర్ట్ అయితే అలవాటు పడాలి బుడ్డి తినాలంటే. థిక్గా గ్రీక్ యోగర్ట్ ఒత్తిడి బాగుంటుంది. అన్నంలో కొంచెం వాటర్ వేసుకోవాలి. యా కొంచెం వాటర్ వేసుకో. కొంచెం వేసుకొని చాలా వాటర్. టేస్ట్ కూడా నీకు అంటే ఇండియన్ పెరుగు లాగా టేస్ట్ రాదు కానీ మంచిది. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది కదా. ఈరోజు చలి పుడుతుంది చూడు. టెంపరేచరు తగ్గిపోయింది. టెంపరేచర్ కూడా 70sలో వచ్చింది. 78 అంత ఉంది. ఎందుకంటే కొంచెం చల్లబడింది లేకుంటే. ఇట్లా ఉంటే బాగుంటుంది మీడియంగా. టూ హాట్ ఉన్నా బాగుండదు, కోల్డ్ ఉన్నా. అవును మరీ ఎక్కువ. ఈ ఇల్లు గుడ్డి మన ముందు కట్టారు. అవును అసలు మరీ దారుణం ఇవి అయితే. అదే కదా. ఎన్ని చాలా హోమ్స్ ఉండుంటాయి లోపలికి, చాలా ఉంటాయి టౌన్ హోమ్స్. రెండు కలర్స్ వేసారు చూడు ఆ ఇంటికి. ఒకే ఇల్లు లా కనిపిస్తుంది చూడటానికి కానీ 2 houses. టౌన్ హోమ్స్.
ఇవన్నీ ఆ neighborhood మొత్తం టౌన్ హోమ్లే కదా? కాదు బ్యాక్ సైడ్ ఇల్లులో కాదా? ఏమో మరి. ఉన్నాయి బుడ్డి. ఈ హోల్ ఫుడ్స్ కూడా మనం మూవ్ అయిన ముందల రిలేటివ్లీ ముందల కొత్తది అన్నావు కదా అప్పుడు. అప్పుడు కొత్తది, ఇప్పుడు కూడా కొత్తదేలే. ఇంకేముంది బుడ్డి, అలవాటు పడిపోయారు అందరు చుట్టూరా ఇల్లులు. సాయితీ ఇటు చూడు, ఇది చూడండి. ఈ కన్స్ట్రక్షన్ మనం అసలు చూడలేదు చూడు. ఇది మొత్తము ఇది ఉండేది ల్యాండ్, ఖాళీ ల్యాండ్ ఉండేది కదా. శుభ్రంగా అపార్ట్మెంట్లు కడుతున్నారు. అపార్ట్మెంట్లు బుడ్డి, లిఫ్ట్ పెట్టింది. ఓ అంటే అపార్ట్మెంట్స్. మనం అటు నుంచి వస్తున్నాం కదా నాన్న ఇప్పుడు ఈ మధ్య. నేను వచ్చినప్పుడల్లా అటు వచ్చామా, అది ఇటు రాలా చూడలా. ఈడెంతసేపు ఇల్లులు కట్టడం 3-4 months ఫాస్ట్. ఎవరో ఫ్యామిలీ బుడ్డి. సో యా, డాడీ కొన్ని థింగ్స్ హోల్ ఫుడ్స్లో చేయాల్సినవి ఉంటే చేస్తున్నాం. వీళ్ళ దగ్గర పిజ్జాలు బాగుంటాయి బుడ్డి. హోల్ ఫుడ్స్లో పిజ్జాస్ చాలా వీగన్ కదా, అన్నీ ఉంటాయి. మేము వీగన్ అప్పుడప్పుడు తెచ్చుకుంటాము, బాగుంటది. అవును. లేకపోతే మా వాళ్ళదైనా వీగన్ చీజ్ ఎప్పుడైనా తినాలనిపించినా కూడా నీకు కాస్ట్కో కన్నా ఇక్కడ బెటర్. చూడండి మమ్మీ కదా బుడ్డి, రిలాక్స్ అవుతుంది. నీ కాస్ట్కో కంటే ఇది బెటర్. అండ్ నువ్వు టాపింగ్స్ కూడా ఇక్కడ పిక్ చేసుకోవచ్చు కదమ్మా. అవును, పిక్ చేసుకోవచ్చు. నీకు అన్ని ఆప్షన్స్ చాలా ఉంటాయి, దాన్ని బట్టి ప్రైస్ వేస్తారు. ఎస్, ఎక్కువ టాపింగ్స్ పిక్ చేసుకుని దాన్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది కదా. అవును. ఇప్పుడు కాస్ట్కోలో నాకు ఒకటి ఏంటంటే బుడ్డి, అన్ని ఒకేసారి కట్ చేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఎందుకు నీకు ఇప్పుడు కాస్ట్కోలో ఇదిగో తీసేసాడుగా వెజ్జీ పిజ్జా, ఇంత ముందర చేసేవాడు. ఇప్పుడు లేదా ఏంది అసలు? నేను చాలా సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాలు అయింది తెచ్చుకొని, కానీ ఇప్పుడు లేదు. మనం ఒకసారి లాస్ట్ ఇయర్ సంజనాలి పిజ్జా పార్టీ దానికోసం అవి కూడా నేనైతే అసలు చూడలేదు. గట్టి నుంచి అటు కాలేజీ తీసుకెళ్ళిపోయారు కదా. చీజ్ అండ్ పెప్పరోనీనే సెల్ చేస్తున్నారు. పని లేకుండా పోద్ది కదా బుడ్డి, వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి. మేము ఎప్పుడైనా పిజ్జా ఉంటే హోల్ ఫుడ్స్లోనే తెచ్చుకుంటాం, లేకపోతే ఇంట్లో చేసుకుంటాము. బయట ఇట్లా డామినోస్, పిజ్జా హట్లో కూడా ఏం తెచ్చుకోము. పక్కన ఇండియన్ రెస్టారెంట్ ఉందా? ఏంది లేదు. ఎందుకు? మన వాళ్ళు చాలా మంది నిలబడి ఉన్నారు, వాళ్ళు ఏదో వర్క్ మాట్లాడుకుంటున్నారా. కానీ బుడ్డి ఆపోజిట్ గా అయితే భలే ఉంది బుడ్డి. అసలు అక్కడ అసలు ఏం స్థలం ఉన్నట్టు లేదు, శుభ్రంగా తీసేసి మొత్తం అపార్ట్మెంట్స్ రాబోతున్నట్టు. అపార్ట్మెంట్లు బాగుల్లా చాలా గ్రో. ఇక్కడ అసలు మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే హోల్ ఫుడ్స్ కొంచెమే ఉండేది ఈ స్పాట్. అంత ఈ అపార్ట్మెంట్స్, దీని వెనకాల అపార్ట్మెంట్స్ కొని మన ముందులో కట్టారు కదమ్మా. దీని వెనకాయ కట్టారు, అటు పక్కనే కట్టారు, ఇటు పక్కన టౌన్ హోమ్స్ మా ముందులో కట్టారు. సో యా, బేసిక్లీ ఏంటంటే ఈరోజు మొత్తము అట్లా స్పెండ్ చేసాం అన్నమాట. మీకు చూపించాము కదా. సాయంత్రం అయితే స్ప్రింగ్ రోల్స్, చాట్ కొంచెం చేశాను. అండ్ దెన్ యా, బేసిక్లీ సంజన ఆఫీస్లో చికెన్ అదేదో ఉందంట. సో అది అన్మేష్ వాళ్ళ కోసం తెచ్చింది. నేను తిన్నాను కదా చికెన్, బికాజ్ ఐఎమ్ వెజిటేరియన్. మీరు మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది. డాడీ వస్తున్నారా తెచ్చాను. నేను కూడా వెజిటేరియన్ బుడ్డి. యా, నేను మమ్మీ వెజిటేరియన్. చూడండి మమ్మీ అంటే అన్నీ తన గురించి చెప్పుకోవాలి. నేను కూడా వెజిటేరియన్ బుడ్డి. సరే మమ్మీ, సరే ఇంక బయలుదేరుతున్నాం బుడ్డి. Alright, so that's it for this video. And me kanka ee video nachunte, please make sure to like and subscribe, and me family and friends go share cheskondi. See you guys in our next video. Bye. Free drinks on the